ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుంచి మరి రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారంలో విడిచిపెట్టుట అనే విషయాన్ని మనం ఏమి విడిచిపెట్టాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టకూడనివి కొన్ని ఉన్నాయి అన్నమాట. మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా విడిచిపెట్టకూడని వాటిని విడిచిపెడితే నష్టపోతాం. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు ఏది విడిచిపెట్టాలో దాన్ని మనం విడిచిపెడితే క్షేమాభివృద్ధి పొందుతాం. ఇప్పుడు ఒక విత్తనం నాటిన తర్వాత ఆ విత్తనము చుట్టూ విత్తనం పెరిగిన తర్వాత దాని చుట్టూ కూడా కొన్ని పిచ్చి మొక్కలు కూడా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఫలాలు ఇచ్చే చెట్టు ఉంది, అక్కడ పిచ్చి చెట్లు ఉన్నాయి. ఏది పీకేయాలి అమ్మ? ఫలాలు ఇచ్చే చెట్టుని పీకేసి పిచ్చి చెట్లు అంతే ఉంచితే పొలం అంతా పాడైపోతుంది, కష్టార్జితం అంతా నష్టం అవుతుంది, పెట్టుబడి అంతా నేలపాలైపోతుంది అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం విన్న తర్వాత తీసివేసుకోవలసినవి తీసివేసుకోకుండా, ఉండవలసిన వాటిని ఉండనీయకుండా మనం బ్రతికి, మనము ఉంచవలసిన వాటిని తీసేసుకొని ఉండకూడని వాటిని అంటే తీసివేసుకోవలసిన వాటిని ఉంచామనుకో, నీ భక్తి కూడా నా భక్తి కూడా అంతే అవుతుంది అన్నమాట. ఉపయోగం లేనిది అవుతుంది. యేసు ప్రభువుని తెలుసుకొని కూడా ప్రయోజనం లేనిది అవుతుంది. యేసు ప్రభువుని ఎరిగి కూడా మనము నష్టపోయిన వారం అవుతాం. గుర్తుపెట్టుకోండి. పోయిన వారంలో 4 విషయాలు చూసాం. పాపమును విడిచిపెట్టాలని, తర్వాత చెప్పండి చెడు నడతలను విడిచిపెట్టాలని, తర్వాత దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని, దుర్మార్గతను విడిచిపెట్టాలని చూసాం. ఈరోజు కొన్ని శ్రేష్టమైన మాటలను దేవుని వాక్యములో నుంచి మనం ఏమి విడిచిపెడితే మనకు క్షేమం కలుగుతుంది, మనము ఆశీర్వదించబడతాం, దేవుని ద్వారా మేలు అనుభవిస్తాం. ఒకవేళ వాక్యం విన్న తర్వాత కూడా మనం విడిచిపెట్టకపోతే ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొంటాము అనే విషయాన్ని దేవుని వాక్యములో కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి అని రాయబడింది అన్న. ఏమని రాయబడింది చెప్పండి? హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే అపోస్తులుడైన పౌలు రాస్తూ వచ్చినటువంటి ఆత్మ ద్వారా ఒక మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మధ్యలో 2వ వచనాన్ని మనం చూస్తే, మనము 2వ వచనం, మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలన్నమాట. కొన్ని మనల్ని సులువుగా పాపములో పడేసేవి, చిక్కులలో పెట్టేవి కొన్ని ఉంటాయి. వాటిని విడిచిపెట్టుకోకపోతే మనం నష్టపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా వాక్యం అనేటువంటి నాగలితో మనము మరి కరుడుగట్టిపోయిన రాతి నేల లాంటి, లేకపోతే బీడు భూమి లాంటి మన హృదయాన్ని మనం దున్నుకోవాలన్నమాట. ఇప్పుడు మన హృదయాన్ని మనమే దున్నుకోవాలి, మన బలహీనతలను మనమే తీసివేసుకోవాలి. స్వతహాగా మనమే మన ఆత్మీయ జీవితాన్ని గూర్చినటువంటి బాధ్యత వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు నీకు ఆరోగ్యం రావాలంటే నేను ట్యాబ్లెట్లు మింగితే నీకు ఆరోగ్యం వస్తుందా? నీ వ్యాధికి నువ్వే మెడిసిన్ వాడాలి. అలాగే మన ఆత్మీయ ఆరోగ్యము కొరకు వాక్యమనే జీవాహారాన్ని, వాక్యమును మనం ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకొని ఆ బలహీనతలన్నింటినీ కూడా దూరం చేసుకుంటూ వాక్యానికి అప్పగించుకుంటామో మేలు పొందుతాం, క్షేమాభివృద్ధిని అనుభవిస్తాం. ఏముందులే వాక్యము వింటున్నాం, అలవాటైపోయింది అని వినటానికి చదువుకోవడానికి అలవాటు పడ్డామనుకో నష్టపోతాం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యములో చూడండి, లోతు వెళ్ళి తన కుమార్తెలను వివాహము చేసుకోబోయే తన అల్లుళ్ళతో ఒక మాట చెబుతాడు. ఏమని చెబుతాడంటే, రండి చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము చూడండి 12వ వచనములో, అప్పుడు ఆ మనుషులు లోతుతో, లేకపోతే 14 చదువు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఇప్పుడు లోతు వెళ్ళి చెబుతున్నాడు తన అల్లుళ్ళతో, అయ్యా, దేవుడు తన దూతలను పంపించి ఆయన ఒక వర్తమానం చెప్పాడు. ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. కాబట్టి లెండి ఈ స్థలాన్ని విడిచిపెట్టి రండి అని చెబితే వీళ్ళకి అస్సలు చీమ కుట్టినంత చింత కూడా లేదన్నమాట. ఏం లేదు చెప్పండి. ఎగతాళి చేస్తున్నాడులే మా మామ, సరదాగా జోకులు వేస్తున్నాడు, సటైర్లు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా చూడండి, కొంతమందికి నీతిని గురించినటువంటి బోధలు, పరిశుద్ధతను గురించినటువంటి విషయాలు, ఆత్మీయతను గురించినటువంటి విశేషాలు చెబుతుంటే కొంతమంది మనుషులు వాటిని సీరియస్గా తీసుకోవట్లా. ఇదిగో పలానా బలహీనత నీలో ఉంది అని దేవుడు వాక్యం ద్వారా తెలియచేసి దాన్ని నీ నుంచి తీసివేసుకో, లేకపోతే దాన్ని విడిచిపెట్టి నీవు మంచి మార్గంలోనికి రా అని దేవుడు హెచ్చరిస్తున్నా మనుషుడు ఏం చేయట్లేదంటే ఈ దినాల్లో లెక్క చేయని స్థితిలో ఉన్నాడు, కేర్లెస్గా ఉన్నాడు, గ్రహింపు లేని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ ఇదే వైఖరి నీ జీవితం అయితే నష్టపోతావు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారి జీవితంలో ఈ యొక్క లోతు తన కుమార్తెలను వివాహం చేసుకోబోయే అల్లుళ్ళు వినలేదు. చెబుతుంటే విన్నారు కానీ రావడానికి వాళ్ళకి మనస్సు లేదు. ఆ మాటలు విన్నా కూడా వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడటం లేదన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? అడ్రస్ లేరు వాళ్ళు. వారు ఎలాగా చనిపోయారో కూడా తెలియదు అన్నమాట. అక్కడ వాక్యంలో రాయబడింది, ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసినప్పుడు ఆ యొక్క సొదొమ పట్టణం అంతా కూడా, ప్రాంతం అంతా కూడా, ఆ సొదొమ గొమొర్రాలు అన్నీ కూడా లయము చేయబడ్డాయి. ఒక్క నిమిషములోనే జరిగింది ఇదంతా. దేవుని వాక్యములో మనం చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని రాయబడింది అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఓ మాట చదువుతాను చూడండి. దేవుని వాక్యములో విలాప వాక్యాలు, విలాప వాక్యముల్లో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ 4వ అధ్యాయములో ఏమని రాయబడిందనంటే చూడండి 6వ వచనం, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము, ఎవడును దాని మీద చెయ్యి వేయకుండా నిమిషములో ఆ పట్టణము పాడైపోయెను అని రాబడింది. సొదొమ పట్టణం ఒక్క నిమిషంలోనే పాడైపోయింది, ఏ మనుషుడు చెయ్యి వేయకుండా. ఎందుకంటే వారి పాపపు స్థితి అంత ఘోరమైందిగా కనబడుతుంది. అయితే ఇప్పుడు
నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే ఎక్కువ అని రాయబడింది ఇక్కడ. చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికమైనది. జాగ్రత్తగా వినండి వాక్యం. ఇప్పుడు సొదొమ చేసినటువంటి ఆ దోషాన్ని బట్టి, అంటే ఆ ప్రజలను బట్టి ఒక్క నిమిషములోనే ఆ పట్టణం అంతా లయమైపోతే, ఇప్పుడు ఆయన పిల్లలు దానికంటే అధికమైన పాపం చేస్తే శిక్ష ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. శిక్ష ఎంత అధికంగా ఉంటుందో ఆలోచన చేయండి. శిక్ష ఎంత మరి దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. సొదొమ కంటే అధికమైన పాపం చేసింది లోకస్తులు కాదు ఇక్కడ. ఎవరంట? యాజకులుండి ధూప దీప నైవేద్యములు నిత్యము అర్పించేటువంటి యాజకులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి, కట్టడలు నియమములు ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ప్రజలు వీళ్ళు. ఎవరంట వీళ్ళు? ఈ రోజుల్లో కూడా చాలామంది దారి తప్పిపోతున్న ప్రజల్లో అన్యుల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళకి భయం అనేది లేకుండా భక్తి చేస్తున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు చెప్పండి? భయం అనేది లేకుండా భక్తి చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయముతో కూడిన భక్తి మనం చేయాలి. భయము లేని భక్తి చేస్తే మందిరానికి వస్తావు, వాక్యం వింటావు, పరిచర్యలో పాలు పొందుతావు, మందిరం ఊడుస్తావు, చాపలేస్తావు, ప్లేట్లు కడుగుతావు, బాత్రూమ్స్ కడుగుతావు, అన్ని పరిచర్యలు చేస్తావు. వాటితో పాటు తప్పు కూడా చేస్తావు, వాటితో పాటు పాపం కూడా చేస్తావు, వాటితో పాటు లోకాన్ని కూడా, ఆచారాలను కూడా, లోక సంబంధమైన వాటిని కూడా చేస్తావు. ఎందుకంటే నీకు భక్తి ఉంది కానీ భయము లేదు. భక్తి చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ప్రపంచంలో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళల్లో మేము చిత్తూరులో ఉన్నప్పుడు అక్కడ ఒక పండగ జరిగేది. వాళ్ళు ఎంత భక్తి చేస్తారంటే, ఒక పెద్ద దబ్బనం, ఎంత పెద్ద దబ్బనాన్ని దానికి లాస్ట్లో ఉంటాయి, దానికి నిమ్మకాయలు పెట్టి ఈ దరి నుంచి పొడుచుకొని ఈ దరి నుంచి తీసుకొని ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉంటారన్నమాట. వీపుకు వగ్గిలను గుచ్చుకొని వేలాడుతూ ఉంటారు వాళ్ళు. ఎంత అంటే వాళ్ళది అది భక్తి. ఏంటిది చెప్పండి? భక్తి వాళ్ళ దృష్టిలో అది. ఆ పెద్ద దానికి ఆ చివర ఈ చివర నిమ్మకాయలు గుచ్చుంటాయి. ఈ దూరం నుంచి ఇదాన్ని గుచ్చుకొని వాళ్ళు నడుచుకుంటూ వెళతారు. అర్థమవుతుందా? ఈరోజు రంజాన్ ముస్లిమ్స్ పండగ. వాళ్ళు ఈ 40 దినాలు ఎంత నిష్టగా ఉంటారనంటే, వాళ్ళ భక్తి ఎలా ఉంటుందనంటే, కనీసం ఇటు చూడండి, ఉమ్మి కూడా మింగరు వాళ్ళు. సాయంత్రం వరకు ఒక్క చుక్క నీళ్లు కూడా తాగరు అన్నమాట. నీకంటే ఎక్కువగా లోకంలో ఉన్నవాళ్ళు భక్తి బాగా చేస్తారు. భక్తి కాదు కావలసింది, భయముతో కూడిన భయభక్తులు కలిగిన జీవితం. మందిరానికి రావడం, మందిరంలో పని చేయడం, వాక్యం వినటం, బైబిల్ చదవడం భక్తిది. కానీ భయం ఏంటంటే హృదయంలో, నేను ఈ అపవిత్రమైనవి చూడకూడదు, నా నోట అపవిత్రమైన మాటలు రాకూడదు, నా యొక్క ప్రవర్తనలో, క్రియలలో, నడవడికలో దేవునికి అయిష్టమైన స్వభావం ఉండకూడదని భయపడుతూ దేవుని కొరకు బ్రతకడం, అది కావాలి దేవునికి. భక్తి నీకంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అన్న చెబుతా ఉన్నాడు, వాళ్ళు కాళ్ళు పగిలి నెత్తురు కారుతున్నా కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారని. ఎక్కడి నుంచి అయ్యా అని అంటే, తమిళనాడు నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే, అన్నోళ్ళు ఉండేది తిరుపతిలో అన్నమాట. వాళ్ళు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తే కాళ్ళు పగిలి రక్తం కారుతున్నా కూడా
నడుచుకుంటా ఎర్రని ఎండలో వెళ్ళిపోతా ఉన్నా. ఎక్కడికంటే దర్శనానికి. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? వాళ్ళది ఏంటంటే భక్తి. ఏం భక్తి చేస్తున్నావు నువ్వు? నీ భక్తి ఏం భక్తి? మందిరానికి వస్తూ వాక్యం. ఇక్కడ చూడండి, వీళ్ళని హెచ్చరించినా కూడా, వీళ్ళని బతిమలాడుకున్నా కూడా కేర్లెస్గా, లెక్కలేనితనంగా. నీ లెక్కలేనితనం. నీవు వాక్యం చెబుతున్నా కూడా ఏం జరిగిద్దో చూద్దాం అని ఒకవేళ భయభక్తులు లేకుండా బ్రతికితే, విడిచిపెట్టుకోవలసిన బలహీనతలను విడిచిపెట్టుకోకుండా మనం జీవిస్తే నిశ్చయముగా ఒక దినం నష్టపోతాం. పాపం పట్టుకుంటుంది, ఇది వాస్తవం. అది ఎవరైనా సరే, ఏ మనుషుడు అతీతుడు కాడు వాక్యానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సొదొమ పాపం చేస్తేనే ఒక్క నిమిషములో నాశనం చేయబడితే, దేవుని ప్రజలు దానికంటే మించిన పాపం చేస్తుంటే దేవుడు సర్లే నా పిల్లలే కదా ఊరుకుంటాడా? ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళని హెచ్చరించినా కూడా, వాళ్ళకి చెప్పినా కూడా వినలేదు. కాబట్టి వాళ్ళు ఆ ఉగ్రతలో నశించిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ బహుశా వాళ్ళకి ఇలాగా మనలాగా కూర్చోబెట్టి నీతిని బోధించిన పరిస్థితులు ఉండి ఉండకపోవచ్చు. యేసుప్రభు వారు చెప్పారు, మీ మధ్య చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రాలో చేసిన వారు నేటికి నిలిచి ఉండేవాళ్ళు అని చెప్పాడు. అంటే ఇలాంటి కార్యాలు వాళ్ళలో జరగలేదు, కానీ మనకు జరుగుతున్నాయి. మనం అనుభవిస్తున్నాం, కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే యోధాను గురించి ఒక మాట ఏమని రాయబడి ఉందని అంటే, ఆదికాండము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 38వ అధ్యాయం, ఆదికాండము 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ కాలమందు యోధా తన సహోదరులను విడచి హీరాను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను అని రాయబడి. ఇక్కడ యోధా ఏం చేశాడంటే తన సహోదరులను విడిచిపెట్టాడు. ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? సహోదరులు అనంటే, సహోదరులు అంటే పేగు బంధం, రక్త సంబంధం, శరీర సంబంధం సహోదరులు. అంటే ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలి అని అంటే, శరీరపు ఆశలను, శరీర సంబంధమైన వాంఛలను, శరీర సంబంధమైనటువంటి వ్యామోహముతో కూడిన ఇచ్చలను మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు వారిని విడిచిపెట్టి హీరా అనేటువంటి ఒక అదుల్లామీని యొద్దకు వెళ్ళాడు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఈ శరీర క్రియలను విడిచిపెట్టి, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి మనం క్రీస్తు చెంతకు వెళ్ళాలి. మనము క్రీస్తుకు సమీపంగా వెళ్ళాలి. మనము ఆయన స్వారూప్యములోనికి రూపాంతరము చెంది అనుభవంలోనికి రావాలి మనలో. అందుకే ఎవరు ఈ సహోదరులు అనంటే, యోధా సహోదరులు ఎవరు అనంటే రూబేను తాను చెయ్యకూడనిది చేశాడు. తన తండ్రి మంచం ఎక్కాడు. అంటే పాపం ఇది విడిచిపెట్టాలి. షిమ్యోను, లేవీలు వాళ్ళిద్దరు కూడా యోధా సహోదరులు. కోపం, వాళ్ళు మోసపు కపటంగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వాళ్ళిద్దరు. హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడేటువంటి స్వభావం వాళ్ళది. వాళ్ళిద్దరు కూడా కపటపు మనుషులు అన్నమాట. కపటముగా మాట్లాడిరి అని రాసి ఉంటుంది వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి విడిచిపెట్టాలి మనం. ఇవి విడిచిపెడితేనే ప్రభువుకి సమీపంగా వెళ్ళగలుగుతాం. ఇవి విడిచిపెట్టకుండా మనం ప్రభువుకు సమీపంగా వెళ్ళలేం. యోధా గోత్రములో
యేసుప్రభు వారు పుట్టాడు. మనం విడిచిపెట్టవలసిన నీలో నుంచి క్రీస్తు లోకానికి బయలుపరచబడతాడు, ప్రత్యక్షపరచబడతాడు. మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా పైకి భక్తి ముసుగు వేసుకొని లోపల వేషధారణతో కూడిన భక్తి బ్రతుకు బ్రతికితే మనం క్రీస్తును చూపించలేము లోకానికి. నువ్వు వేషధారణను చూపిస్తావు ప్రజలకి. నిన్ను బట్టి ఎవ్వరూ ప్రభువుని విశ్వసించరు. సీనియర్ మోస్ట్ విశ్వాసులారా వినండి, మీరు సంఘములో పెద్ద సీనియర్లు. ఎన్ని సంవత్సరాలైంది బాప్తీసం తీసుకొని కుమారక్క? 10 సంవత్సరాలు అయి ఉంటుందా? ఎక్కువే అయి ఉంటుంది. సీనియర్ మోస్టే, పర్లేదు. కమలమ్మమ్మ నువ్వు 4 ఏళ్ళు అయిందా? కరోనా వచ్చే 4 ఏళ్ళు అవుతుంది. కరోనాలు తీసుకున్నావు ఏంది? కరోనా అప్పుడా? ఇప్పుడు మీరు ఆత్మీయతలో సీనియర్లు. మిమ్మల్ని చూసి ఎవరైనా మారు మనసు పొందారా? నువ్వెన్ని సంవత్సరాలు అవుతున్నాయి తీసుకొని? 7 సంవత్సరాలు. ఆ పిల్ల 7 అంటే ఆ పిల్ల కంటే మీరు ముందు తీసుకొని ఉంటారు, అవునా కదా? మీ ఇద్దరు ఒకేసారి తీసుకుంది, ముందు తీసుకొని ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా మారు మనసు పొందారా చెప్పండి? ఈ గ్రామంలో మిమ్మల్ని చూసి వీళ్ళు ఎంత భక్తి చేస్తున్నారు, వీళ్ళు ఎంత వినయ భయభక్తులు కలిగి ఉన్నారు, వీళ్ళు నడిచే మార్గంలో నేను కూడా నడవాలి అని ఎవరికైనా అనిపించి వచ్చి అక్కడ నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నేను కూడా ప్రభువుని నమ్ముకోవాలని ఉంది, నీలాగా బ్రతకాలని ఉంది, నా కోసం ప్రార్థన చేయని ఎవరన్నా అడిగారా? ఎందుకు అడగట్లేదు అని అంటే నీలో మార్పు లేదు. వాక్యం వింటున్నాం అంతవరకే. ఒక రోషంతో కానీ ఆత్మీయంగా ప్రభువు కొరకు బ్రతకాలనే ఒక తపనతో కానీ మనం భక్తి చేయట్లేదు. అందుకే నేటి దినాల్లో నూతన ఆత్మలు దేవుని సన్నిధికి రావడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక అన్న చెప్తా ఉన్నాడు, పలానా ఆయన మీ దగ్గరికే వస్తాడా? వస్తాడా. చెప్తుంటే బాధ వేసింది, చాలా బాధ అనిపించింది. నిజమే కదా. ఈ దినాల్లో ప్రజలు ఎంత కాదన్నా వాళ్ళ దృష్టికి వాళ్ళే కనబడతా ఉంటారు. వాక్యం బోధిస్తున్న మీరు, మందిరంలో పరిచర్య చేస్తున్న మీరు, ఎప్పటి నుంచో ప్రభువుని నమ్ముకున్న సీనియర్ మోస్ట్లు, ఏంది మీరు భక్తి చేస్తున్నందువల్ల సంఘానికి ఏంది ప్రయోజనం చెప్పండి? సంఘ క్షేమాభివృద్ధికి మీ వంతు ప్రయాస ఏంటి? ఓ తీర్మానంలోనికి వద్దాం. ఈ మిగిలిన శేష జీవితంలో ప్రభువా, నేను నీకు ఉపయోగపడాలి, నేను నా గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను నా యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అక్మల్ రెడ్డి అంకుల్ ఒక మాట చెప్పాడు. తన చిన్న కొడుకు మారు మనసు పొందలేదని దేవుని సన్నిధిలో, ప్రభువా వీడికి రక్షణన్న ఇవ్వు, వీడి ప్రాణమన్నా తీసే. పిల్లల రక్షణ కోసం ఎంత భారంతో ప్రార్థన చేశాడో అంకుల్ నేను చెప్తా వచ్చాడు. మొన్న వచ్చిన అన్న కూడా మనకు సాక్ష్యం చెప్పాడు. 5 సంవత్సరాలు నా భార్య నేను మార్పు చెందడానికి ఆమె పోరాటం, ఆమె ప్రయాస అని మనం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విడిచిపెట్టవలసిన జీవితాన్ని విడిచిపెడితే జరిగించవలసిన కార్యాలు దేవుడు నిశ్చయంగా జరిగిస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎవరు చెప్పండి? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు.
మూడవది రండి, ఇదే ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్యంలో రాయబడిన మాట చూడండి. దేవుని వాక్యములో 12వ వచనం కింద భాగములో నేను చదువుతున్నా. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. యోసేపు ఏమి విడిచిపెట్టి పారిపోయాడంటే వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అంటే శోధించబడే స్థలాలను, వస్తువులను, వ్యక్తులను మనం విడిచిపెట్టి పారిపోవాలి. అర్థమవుతుందమ్మా మీకు నా భాష అన్న అర్థమవుతుందా? శోధించబడేటువంటి, పాపానికి ప్రేరేపించేటువంటి, తప్పుదారిలోనికి నడిపించేటువంటి వ్యక్తులను కానీ వస్తువులు కానీ స్థలాలను కానీ విడిచి మనం దూరంగా పారిపోవాలి. ఈ వ్యక్తితో నేను స్నేహం చేస్తే నా భక్తి పాడైపోతుంది, నా విశ్వాసం పాడైపోద్ది, నా పరిశుద్ధత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఒక మాట అంటారు ఇంగ్లీష్లో, టచ్ మీ నాట్ అంటే ఏందన్నా, అంటీ అంటున్నట్టు. ఏమంటారు దాన్ని చెప్పండి? కాదన్న, ఒకటి అంటారు, నాకు గుర్తులేదు, క్షమించండి. అంటే మనము ఆ ప్రజల మధ్యన ఉండాలి, కానీ వాళ్ళ స్వభావాలకు దూరంగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు. అవసరతను బట్టి మాట్లాడాలి, వందనాలు చెప్పాలి, వెళ్ళిపోవాలి, అంతవరకే. శృతి మించి మితిమించి వ్యవహారాలు చేస్తే మన భక్తి పాడైపోతుంది, మన ఆత్మీయత నష్టపోతుంది. మన భక్తి జీవితాన్ని మనం ఏం చేస్తామంటే పాడు చేసుకుంటాం, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి యోసేపు ఎలాగైతే ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడో, మనం కూడా పాపానికి ప్రేరేపించే, తప్పుదారిలోనికి నడిపించే, మరి వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియల వైపుకు నడిపించే పరిస్థితులను విడిచిపెట్టి పోవాలి. అర్థమవుతుంది కదా? మూడవది ఏంటిది? మొదటిది ఏంటిది చెప్పండి? హెచ్చరించినప్పుడు లోబడి వద్దన్నటువంటి వాటిని విడిచిపెట్టాలి, మొదటిది. రెండవది శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. మూడవది వాక్యంలో చూసాం, పాపానికి ప్రేరేపించే వ్యక్తులను, స్థలాలను, వస్తువులను విడిచిపెట్టాలి. నాలుగవది చూసి ముగించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము చూద్దాం రండి. 32వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయం. ఇక్కడ గొప్ప భక్తుడైన హిజ్కియాను గురించి ఒక మాట రాయబడింది. చూడండి అక్కడ ఏమని రాయబడింది అని అంటే 26వ వచనం, హిజ్కియా హృదయ గర్వము విడచి తానును యెరూషలేము కాపరస్తులను తమను తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఇక్కడ మనం చూస్తే హృదయపు గర్వాన్ని విడిచిపెట్టాడు. హృదయంలో గర్వం ఉన్నటువంటి విషయము ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. హృదయంలో గర్వం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? హృదయంలో గర్వం ఉంటుంది. ఈ గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వం ఉన్న మనుషుడు ఎన్నడూ తగ్గించుకోడు, గుర్తుపెట్టుకోండి. ఏం చేయడు? అది విడిచిపెట్టిన మనుషుడే తగ్గించుకుంటాడు, లోబడతాడు, చెప్పిన దానికి విధేయత చూపిస్తాడు, పశ్చాత్తాపడతాడు, తను తప్పు చేశాను అనేటువంటి గ్రహింపులోనికి వస్తాడు. అర్థమవుతుంది కదన్న? గర్వం ఉన్న వ్యక్తి
నేనేం తప్పు చేశాను? నేను ఒక్కడనే చేస్తున్నానా? అండ్ నేను చేసింది నీకు తప్పులా కనబడుతుందా? గర్వం ఉన్నటువంటి వ్యక్తి తాను తప్పు చేసినా కూడా చలామణి అవ్వాలని ప్రయత్నిస్తాడనమాట. పశ్చాత్తాపం కలగదు. ఏం కలగదు? ఇవి గర్వపు హృదయం యొక్క లక్షణాలు అన్నమాట. అమ్మ ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. మనస్సాక్షి మనలను నొప్పించదు. అరే నేను ఎందుకు ఇట్లాగా చేశాను, ఇట్లా చేయకూడదు కదా నేను అనేటువంటిది మనస్సాక్షి తనను ఒప్పించదు అన్నమాట. ఏం చేసినా చలామణి అవ్వాలనే చూస్తాడు. ఇది గర్వం యొక్క స్వభావం. ఇది విడిచిపెడితేనే నువ్వు తగ్గించుకుంటావు, లోబడతావు, విధేయత చూపిస్తావు, పశ్చాత్తాపడతావు, దీనత్వం కలిగి ఉంటావు, ప్రభువుని చూపించాలనే మనస్సు కలిగి ఉంటావు. 4వది, హృదయపు గర్వాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మనము ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. అక్కడ రాయబడింది. ఆ తర్వాత అక్కడ మనం చూస్తే ఆ విడిచిపెట్టి తగ్గించుకున్న తర్వాత కింద రాయబడినటువంటి మాటలు మనం చదివినప్పుడు ఏమని రాస్తుంటుందనంటే 27లో, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాడు. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలువిధ పశువుల శాలలను మందులకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను అని రాయబడింది. చూడండి, ఒక వచనములో తాను చేసుకున్న దిద్దుబాటుకి అక్కడ రాయబడినటువంటి మాట 3 వచనాలలో విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని గురించి రాయబడింది అన్నమాట. ఎంత ఆశీర్వాదం! ఈరోజు మనం అది అనుభవించలేకపోతున్నామంటే కారణం ఏంటంటే గర్వం. హృదయంలో ఉండేటువంటి చెడు, హృదయంలో ఉండేటువంటి ద్వేషం, హృదయంలో ఉండేటువంటి మరి అపవిత్రత, ఇవన్నీ కూడా నీ ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉన్నాయి, నీ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి. నీవు దేవుని సన్నిధిలో మేలు పొందకుండా, క్షేమాభివృద్ధి పొందకుండా అవి అడ్డుగా ఉన్నాయి అన్నమాట. వాటిని విడిచిపెట్టాలి. వాటిని తీసివేసుకున్నప్పుడు దేవుడు మనందరి పక్షాన ఇలాంటి ఉన్నతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. హిజ్కియా దేవుడే మన దేవుడు, అవునా కదా? మన దేవుడు పక్షపాతి కాడు. దేవుని వాక్యంలో రాయింది, ఆయన పక్షపాతి కాడు. ఒకళ్ళని ఒక చూపు, ఇంకొకళ్ళని ఇంకొక చూసే తత్వము మన దేవునిలో లేదన్నమాట. ఎవరు దేవుని ఎదుట యథార్థ హృదయులై ప్రభు ఎదుట ప్రభు వాక్యాన్ని పట్టుకొని బ్రతుకుతారో దేవుడు నిశ్చయముగా వారిని హెచ్చిస్తాడు. నిశ్చయముగా దేవుడు వారిని ఘనపరుస్తాడు. మన జీవితంలో కూడా ఒకటి, దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాం. అపహాస్యం చేయొద్దు, హేళన చేయొద్దు, లోతు అల్లుల్లాగా మనము లెక్కలేనితనంగా బ్రతకొద్దు. లోతుకు కాబోయే అల్లుళ్ళలాగా మనం బ్రతకూడదు. వెంటనే లోబడదాం, వెంటనే విధేయత చూపిద్దాం. రెండవది, శరీర సంబంధమైనటువంటి పాపం, అపవిత్రత విడిచిపెడదాం. తన సహోదరులను విడిచిపెట్టాడు. మనం కూడా శరీర సంబంధం, కపటపు మనస్సు, వేషధారణ జీవితం, అపవిత్రమైనటువంటి స్వభావం, ప్రియమైన దేవుని మనం విడిచిపెడదాం. మూడవది, పాపాన్ని శోధించే, పాపములో పడవేసే వ్యక్తులను, వస్తువులను, స్థలాలను విడిచిపెట్టాలి. అక్కడ మనం ఎంత విలువైందైనా వదిలేసుకోవడం బెస్ట్.
యోసేపు వస్త్రాన్ని వదిలేసి ఆ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దాన్ని ఎంత ఒకవేళ విలువైందే అవని వదిలేసేయడం మంచిది. ఎందుకంటే మన భక్తి పాడు చేసుకునే, ఆ విలువైంది ఉంచుకొని మన భక్తి పాడు చేసుకుంటే, మన పరిశుద్ధతను పాడు చేసుకుంటే, మన ఆత్మీయతను పాడు చేసుకుంటే ప్రయోజనం ఏంది చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది హృదయపు గర్వాన్ని విడిచిపెడదాం. దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత వచనాల్లో రాయబడింది, 27వ వచనంలో అద్భుతమైన మాటలు రాయబడి, 28వ వచనంలో అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. హిజ్కియాని దేవుడు ఏం చేశాడంట? ఎంతగా పట్టణాలు ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, మరి అతి విస్తారమైన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ఒకవేళ అంత మనకి ఇవ్వకపోయినా మనం ఆరాధించే దేవుడు మనకి రావలసిన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. అలాగున ఇటు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.